Hello friends, very good afternoon. Welcome to this special initiative on economy. So LTX క్లాసెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే టుడే ఈజ్ ద లాస్ట్ డే. ఎందుకంటే రేపటి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. మన ఆఫ్లైన్ ఫీజు 20,000 రూపీస్ పెరిగి 1 lakh అవుతుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ పెరిగి 70,000 అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జాయినింగ్ అవర్ యూపీఎస్సీ కోర్స్, డూ ఇట్ టుడే. ఏ డౌట్స్ ఉన్నా మొహమాట పడకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని క్లియర్ చేసుకోండి. డెమోస్ చూడాలంటే చూడండి అండ్ దెన్ గెట్ ఇట్ డన్ బై టుడే ఇట్ సెల్ఫ్. సో ఇవాళ మీకు ఒక 7 డెఫినేషన్స్ చెప్తా. ఇన్ఫ్లేషన్ పేరు వినగానే మీకు ఇన్ఫ్లేషన్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కొన్ని వస్తాయి. డీఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, రీఫ్లేషన్, గ్రీడ్ఫ్లేషన్, ష్రింక్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్. సో ఇవి కొత్త పదాలు రీసెంట్గా న్యూస్లోకి వస్తున్నాయి. గ్రీడ్ఫ్లేషను, ష్రింక్ఫ్లేషన్ ఇవన్నీ రీసెంట్గా వచ్చాయి. సో వీటితో సహా మొత్తం అన్ని కాన్సెప్ట్స్ని ఒకేసారి 7 డెఫినేషన్స్ ఇన్ 1 వీడియో మనం అర్థం చేసుకుందాం. లెట్స్ నాట్ మెమరైజ్, లెట్స్ అండర్స్టాండ్ దెమ్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే కన్సిస్టెంట్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ధరల పెరుగుదల, దేంట్లో వస్తువులు మరియు సేవల ధరల పెరుగుదలను మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. అంటే ఒక ఎకానమీలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తువులు సేవల ధరలు పెరుగుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి మనం అంటాం. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ an economy. రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అని మనం చెప్పొచ్చు. సరే కదా. ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతూ ఉంటే, అంటే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పి భావించి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటాయి. సో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ఇన్ఫ్లేషన్ యొక్క తీవ్రత కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గత నెల ఇన్ఫ్లేషన్ ఏమో 10% ఉండి ఈ నెల ఏమో ఇంకొంచెం తగ్గి 8%కి వచ్చి, ఆ తర్వాత 6%కి వచ్చి, ఆ తర్వాత 5%కి వచ్చి, ఇలా ఇన్ఫ్లేషన్లో తగ్గుదల అనేది వస్తుంది అనుకోండి. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల ఇన్ఫ్లేషన్లో తగ్గుదల వస్తుంది అనుకోండి. ఆ తగ్గుదలను మనం ఏమంటామో తెలుసా? ఆ తగ్గుదలను మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే డిస్ఇన్ఫ్లేషన్లో కూడా ఇన్ఫ్లేషన్ ఉంది, ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ పెరుగుదల, ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. రిడక్షన్ ఇన్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. సో డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లేషన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ దేర్ ఈజ్ రిడక్షన్ ఇన్ ది రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇంతకుముందు ఎక్కువ ఉంటే అలా తగ్గుతూ రావడం అనమాట. ఇది డిస్ఇన్ఫ్లేషన్ యొక్క కథ. జనరల్గా డిస్ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వల్ల. గత సంవత్సర కాలంగా విపరీతంగా ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఆర్బీఐ వాళ్ళు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రకరకాల యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. యాక్షన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది. సో నౌ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ డిస్ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ స్టిల్ దేర్, బట్ దాని రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, దాని తీవ్రత అనేది తగ్గుతూ వస్తుంది అని అర్థం. దెన్ కమింగ్ టు ది అదర్ వన్ విచ్ ఈస్ డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్, విచ్ మీన్స్ ఫాల్ ఆర్ రిడక్షన్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ధరలు తగ్గుతూ వస్తే దాన్ని డీఫ్లేషన్ అంటాం. అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు 80 రూపాయలు, ఆ తర్వాత 70 రూపాయలు, ఆ తర్వాత 60 రూపాయలు, అలా ధరలు తగ్గుతూ వస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటామా? వీ కాల్ ఇట్ డీఫ్లేషన్. డీఫ్లేషన్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుంది? వెన్ ద డిమాండ్ ఈజ్ క్వైట్ లో. అంటే వస్తువులు సేవలకి డిమాండ్ అనేది లేకపోతే, వస్తువులు సేవలు సేల్స్ పెంచడం కోసం ధరలు తగ్గిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో డీఫ్లేషన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో జనరల్గా డీఫ్లేషన్ అనేది
రిసెషన్ టైంలో అంటే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, జీడిపి నెగిటివ్గా గ్రో అవుతున్నప్పుడు, జీడిపి గ్రోత్ లేనప్పుడు, గ్రోత్ అనేది లేకుండా నెగిటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు, ధరలు అనేవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నప్పుడు, డిమాండ్ లేక ధరలు తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం డీఫ్లేషన్ వచ్చిందని చెప్పి అంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వెనెవర్ యూ హ్యావ్ డీఫ్లేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఖాళీగా కూర్చుంటుందా? ఖాళీగా కూర్చోదు. అగైన్ ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంది, ప్రజలు కొనుగోలు చేయట్లేదు, రోజు రోజుకి డిమాండ్ తగ్గిపోతుంది, ధరలు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా? ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు పెట్టడం ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ ద్వారా, లేకపోతే ప్రభుత్వం విపరీతంగా స్పెండ్ చేయడం ద్వారా, అంటే రకరకాల ప్రాజెక్టులు గట్రా తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ప్రజల చేతుల్లో ఎక్కువ మనీ వచ్చేలా చేసి, వాళ్ళ చేతుల్లో డబ్బులు వచ్చాక వాళ్ళు దాన్ని ఉపయోగించి వస్తువులు సేవలు మళ్ళీ ఎక్కువగా కొనుగోలు చేసేలా చేసి డిమాండ్ని పెంచి ప్రైసెస్ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తారు. ప్రైసెస్ పెంచడం అనేది ప్రభుత్వం ఉద్దేశం కాదు, డిమాండ్ పెంచడం ప్రభుత్వం ఉద్దేశం. సో డిమాండ్ పెరగడం కోసం ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెట్టి ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్ళేలా చేసి వాళ్ళు స్పెండ్ చేసేలా చేస్తుంది. ఎలా ప్రజలు మళ్ళీ చేతుల్లోకి డబ్బులు వచ్చి స్పెండ్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో డిమాండ్ పెరిగి ధరలు మళ్ళీ పెరుగుతాయి. అలా ధరలు పెరగడాన్ని మనం ఏమంటాం? రీఫ్లేషన్ అంటాం. అర్థమైందా మీకు? రీఫ్లేషన్ ఈజ్ రిబౌండ్ టు ఇన్ఫ్లేషన్. చాలా జాగ్రత్తగా వినండి. రిబౌండ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఫ్రమ్ డీఫ్లేషన్. సో డీఫ్లేషనరీ సినారియో నుంచి మళ్ళీ ధరలు పెరిగే సినారియోకి మారడమే రీఫ్లేషన్. సో రీఫ్లేషన్ అన్నా ధరలు పెరగడమే, గుర్తుపెట్టుకోండి. రీఫ్లేషన్ అన్నా కూడా ధరలు పెరగడమే, ఇన్ఫ్లేషన్ అన్నా కూడా ధరలు పెరగడమే. మరి ఇన్ఫ్లేషన్కి రీఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ధరలు పెరగడం అనేది ఇన్ఫ్లేషన్ అయితే, డీఫ్లేషనరీ సినారియో నుంచి, రిసెషనరీ డీఫ్లేషనరీ సినారియో నుంచి ప్రభుత్వం తీసుకున్న యాక్షన్స్ వల్ల మళ్ళీ వస్తువులు సేవలకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి అనుకోండి, దాన్ని రీఫ్లేషన్ అంటాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ డిస్ఇన్ఫ్లేషన్ కానీ రీఫ్లేషన్ కానీ ఇన్ జనరల్ దే ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ప్రిడామినెంట్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్. అంటే ఒకదాని నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడ్డం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చేదాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. విపరీతంగా ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకోవడం వల్ల రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఫాల్ వచ్చి తగ్గుతోంది, దాన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అలాగే డీఫ్లేషన్, ధరలు విపరీతంగా పడిపోయి ప్రజలు కొనుగోలు తగ్గించేయడం. మీరు అనుకోవచ్చు ధరలు పడిపోతే ప్రజలు కొనేస్తారు కదా. సో బేసికల్గా ప్రజలు కొనకపోవడం వల్లే ధరలు తగ్గుతున్నాయి. రెండవది, ధరలు తగ్గుతున్నప్పుడు మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రేపు పొద్దున ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి మీరు వాయిదాలు వేస్తారు. పీపుల్ పోస్ట్ పోన్ దేర్ డెసిషన్ టు పర్చేజ్. ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈ మంత్ 60,000కి ఇస్తాను, నెక్స్ట్ మంత్ 50, ఆ తర్వాత 40 అంటే మీరు 40కి కొండరు, 30కి వస్తుందేమో నెక్స్ట్ మంత్ అని వెయిట్ చేస్తారు. సో దానివల్ల పర్చేజెస్ అనేవి ఇంకా ఆగిపోతాయి. సో డీఫ్లేషన్ అనేది కూడా మంచిది కాదు. సో డీఫ్లేషనరీ సినారియో నుంచి మళ్ళీ ఎకానమీని పికప్ చేసి డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటుంది. దానివల్ల పడిపోతున్న ధరలు మళ్ళీ పెరగడం మొదలవుతాయి, దాన్ని రీఫ్లేషన్ అంటాం. సో ఐదర్ రీఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు బెయిల్ ద ఎకానమీ అవుట్ ఆఫ్ ద ట్రబుల్స్ కాజ్డ్ బై ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం కాదు, వీటి యొక్క యాక్చువల్ పర్స్పెక్టివ్ అనేది మనకి మైండ్లోకి రావాలి. అందుకోసమే డీటెయిల్డ్గా చెప్తున్నాను. దెన్ యూ హ్యావ్ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రీసెంట్గా న్యూస్లోకి వస్తున్నాయి. ఇది స్టాగ్ఫ్లేషన్ అనేది ఓల్డ్ కాన్సెప్టే. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ది డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, లో ఎకనామిక్ గ్రోత్. స్టాగ్ అంటే ఏంటి? స్టాగ్నేషన్లోంచి స్టాగ్ తీసుకున్నారు, ఇన్ఫ్లేషన్లోంచి ఫ్లేషన్ తీసుకున్నారు. స్టాగ్నేషన్ అంటే గ్రోత్ లేకపోవడం, మూమెంట్ లేకపోవడం, కదలిక లేకపోవడం. సో లో ఎకనామిక్ గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ హై ఇన్ఫ్లేషన్ యొక్క డెడ్లీ కాంబినేషన్ మనం స్టాగ్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. స్టాగ్ఫ్లేషన్ అనే పదం రావడానికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర నేను వేరేగా ఫిలిప్స్ కర్వ్ వీడియోలో చెప్తాను. సో అది పక్కన పెడితే రీసెంట్గా న్యూస్లో కనిపిస్తున్న 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ష్రింక్ఫ్లేషన్ అండ్ గ్రీడ్ఫ్లేషన్. ష్రింక్ఫ్లేషన్ అనేది కార్పొరేట్స్, కంపెనీస్ వాడుతున్న ఒక ట్రిక్. మీరు ఎప్పుడన్నా మీరు తాగుతున్న మాజా బాటిల్ సైజ్ తగ్గడం గమనించారా? లేదా మీరు తింటున్న 5 స్టార్ చాక్లెట్ సైజ్ తగ్గడం గమనించారా?
సో చాలాసార్లు కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ప్రైస్ పెంచే బదులు క్వాంటిటీని తగ్గిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీరు 150 ml మాజా బాటిల్, 150 ml మాజా టెట్రా ప్యాక్, ఈ 150 ml టెట్రా ప్యాక్ వచ్చేసి మీరు 10 రూపీస్కి కొనుంటే ఇప్పుడు మాజా టెట్రా ప్యాక్ రేట్ చూస్తే 10 రూపీసే కనిపిస్తుంది, కానీ ఎంఎల్ తీసుకుంటే 135 ml అవుతుంది. వాళ్ళు ఏం చేశారు? ష్రింక్ చేశారు. సో సైజుని తగ్గించేశారు. సో వెన్ యూ గో లైక్ దిస్, పెర్ ఎంఎల్ కాస్ట్ ఆఫ్ మాజా ఏమైనట్టు? పెర్ ఎంఎల్ కాస్ట్ ఆఫ్ మాజా ఏమైనట్టు? పెరిగినట్టు. సో మనం అది అబ్జర్వ్ చేస్తామో? మనం అబ్జర్వ్ చేయం. మనం వెళ్ళాము, మాజా కొనుక్కున్నాము, తాగేసాము అనుకుంటాం. నేను అప్పుడు 10 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చాను, నాకేమీ పెద్ద ఫరక్ లేదు కదా. జాతిరత్నాల సినిమాలో మన వాళ్ళు అంటారు కదా, పెట్రోల్ పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి, నేను అప్పుడు 100 కొట్టించా, ఇప్పుడు 100 కొట్టించా, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చేదాగా, అప్పుడు 10 రూపాయలు ఇచ్చేదాగా, నేను తాగింది మాజాయే కదా అని మనం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుంది? 150 ml ఉన్నది కాస్త ఇప్పుడు 135 mlకి పడింది. సో దాని అర్థం ఏంటి? ష్రింక్ అయింది. సో సైజుని ష్రింక్ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్గా సేమ్ ప్రైస్ ఉన్నట్టుగా చూపిస్తూ, ఆర్టిఫిషియల్గా బయటికి సేమ్ ప్రైస్ ఉన్నట్టే చూపిస్తున్నారు, కానీ సైజు ష్రింక్ చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషనే జరుగుతుంది. ఎందుకంటే పర్ ఎంఎల్ కాస్ట్ మీరు తీసుకున్నప్పుడు పెరుగుతోంది. సో ఇంతకుముందు 10/150 రూపీస్ ఉండేది పర్ ఎంఎల్ కాస్ట్, 1 ml ఆఫ్ మాజా. ఇప్పుడు 1 ml ఆఫ్ మాజా ఏమైంది మనకి? 10/135 అయింది. సో ఏమైంది? పెరిగినట్ట తగ్గినట్ట? ధర పెరిగింది. పెర్ ఎంఎల్ కాస్ట్ డినామినేటర్ ఎప్పుడైతే మనకి తగ్గిందో ఓవరాల్ వాల్యూ ఏమైనట్టు? పెరిగినట్టు, ధర పెరిగినట్టు. సో ధరని డైరెక్ట్గా పెంచకుండా సైజును తగ్గించడం ద్వారా ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా ధర పెంచుతున్నారు, కానీ ప్రైస్ ఎంఆర్పి పెంచట్లేదు, సైజ్ తగ్గిస్తున్నారు. సైజ్ తగ్గించడం ద్వారా ధర పెంచడం అనమాట. ఈ కాన్సెప్ట్ మనం ష్రింక్ఫ్లేషన్ అని అంటాం. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ గ్రీడ్ఫ్లేషన్. గ్రీడ్ఫ్లేషన్ అనేది రీసెంట్ ఫినామినన్. ఇది డెవలప్డ్ ఎకానమీస్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో గ్రీడ్ఫ్లేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ చాలా ఇప్పుడు ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్ నడుస్తుంది, ధరలు పెరిగిపోతున్నాయి. సో కార్పొరేట్ కంపెనీస్ మీరు తీసుకుంటే, ఈ కార్పొరేట్ కంపెనీస్కి కూడా ఏమవుతుందంటే వాటి యొక్క ఇన్పుట్ కాస్ట్ ఏమవుతుంది? కార్పొరేట్ కంపెనీస్కి కూడా పెరుగుతుంది. సో కార్పొరేట్ కంపెనీస్కి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు, ఎందుకు? ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇన్పుట్ కాస్ట్ అనేది కార్పొరేట్ కంపెనీస్ కూడా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అవుట్పుట్ ప్రైస్ కూడా పెంచుతారు కదా, అది క్వైట్ కామన్. సో అది నార్మల్గా వచ్చే ఇన్ఫ్లేషనే కదా అని మీరు అనవచ్చు. కానీ కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న తప్పు ఏంటి అంటే, ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ అనేది 10% పెరిగింది అనుకోండి, ఇన్పుట్ కాస్ట్ 10% పెరిగితే అవుట్పుట్ ప్రైస్ కూడా 10% పెంచారనుకోండి, ప్రాబ్లం లేదు. సరే కొంచెం పెరిగింది, దానికి తగ్గట్టుగా వాడు పెంచుకున్నాడు అనుకుంటాం, ఇష్యూ ఏం లేదు. కానీ ఇన్ఫ్లేషన్ ముసుగులో మా కాస్ట్ పెరిగిపోతుంది అనే కారణాలు చూపిస్తూ, ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ 10%, ఇఫ్ దే ఇంక్రీజ్ దేర్ అవుట్పుట్ ప్రైస్ బై 30% ఆర్ 20%, మీకు అర్థమవుతుందా? అరే ధరలు పెరిగిపోయి మాకు ఖర్చు పెరిగిపోయింది అనే కారణంతో అవుట్పుట్ బాగా పెంచుతారనుకోండి, అవుట్పుట్ ప్రైస్, దాన్ని గ్రీడ్ఫ్లేషన్ అంటాం. ఎందుకని? వాళ్ళు ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడుకుంటూ ఆశపడి, గ్రీడ్ అంటే ఏంటి? అత్యాశకు పోయి ప్రాఫిట్స్ ఇంకా పెంచుకుందాం, ఈ ముసుగులో ప్రాఫిట్స్ ఇంకా పెంచుకుందామని ప్రయత్నం చేసి ధరలు విపరీతంగా పెంచేస్తే దాన్ని గ్రీడ్ఫ్లేషన్ అంటాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, జనరల్గా అంటే ఎవరు హట్ అవ్వకండి, మనం ఎక్కువగా చూసేది పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఆటో వాళ్ళు ఒక్కసారిగా ప్రైస్ పెంచేస్తారు. పెట్రోల్ రేట్ పెరిగేది కొంచెం ఉంటుంది, కానీ ఆటో ఛార్జెస్ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. పెట్రోల్ రేటు కొంచెం పెరుగుతుంది, కానీ ఆటో ఛార్జెస్ ఎక్కువ పెరిగిపోతాయి. అంటే ఈ పేరు పెట్టుకొని వాళ్ళు ఒకసారిగా ఛార్జెస్ పెంచేసి వాళ్ళ ఇన్కమ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రీడ్ఫ్లేషన్ అట్ ఒక కామన్ మ్యాన్ లెవెల్. బట్ రియల్ లైఫ్లో కార్పొరేట్స్ అసలు దొంగలు. ఈ కార్పొరేట్స్ ఏం చేస్తారంటే కొంచెం పెరుగుతాయి ఇన్పుట్ కాస్ట్, కానీ వాళ్ళు తయారు చేసిన వస్తువుల ధరలు ఇంకా ఎక్కువ పెంచేస్తారు. ఏమంటే ఇన్ఫ్లేషన్ వల్ల పెంచేసాము అంటారు. సో ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ప్రిటెక్స్ట్గా వాడుకుంటూ, దాని కారణంగా వాడుకుంటూ, ఇన్ఫ్లేషనరీ కాన్సెప్ట్ని ఎక్స్క్యూజ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ కార్పొరేట్ గ్రీడ్తో అత్యాశతో ధరలు బాగా పెంచేస్తారు. తద్వారా ఇన్ఫ్లేషన్కి మళ్ళీ వాళ్ళే కారణం అవుతారు. సో ఇన్ఫ్లేషన్ వల్లే పెంచాల్సి వచ్చిందని చెబుతూ అత్యాశతో ఎక్కువ పెంచేసి మళ్ళీ ఇన్ఫ్లేషన్కి కార్పొరేట్ కంపెనీలే కారణమవుతున్నాయి. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటాం? ఇలా
ధరలు పెరగడాన్ని ఏమంటాం? గ్రీడ్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సో అలా పెరిగే ధరను మనం గ్రీడ్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ గ్రీడ్ఫ్లేషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. 15 నిమిషాల వ్యవధిలో మనం 7 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ విత్ దేర్ అండర్లయింగ్ లాజిక్ తెలుసుకున్నాం. I hope you have understood, you have gained something out of it. Take care, bye-bye. And ఫైనల్గా బిఫోర్ మూవింగ్ ఆన్, మీకు ఒక్క మాట, ఆల్రెడీ మీరు జిఎస్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా లేదా వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ద్వారా, దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు కీప్ ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. ఒకటి, మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఆల్రెడీ చదువుకున్నది పేపర్ మీద పెట్టగలుగుతున్నారో లేదో తెలుసుకుంటారు. అలాగే టార్గెట్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా ప్రతి వారం టెస్ట్లు రాయడం ద్వారా నా మెంటర్షిప్లో మీరు ప్రిలిమ్స్ని హ్యాండిల్ చేసే ఎబిలిటీలో ఉన్నారా లేదా, ఎంత దూరంలో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. ఇందులో జిఎస్తో పాటు సిశాట్ కూడా కవర్ అవుతుంది. సో ఈ రకంగా బై పేయింగ్ జస్ట్ 20,000 యూ విల్ స్టే ఇన్ టచ్ విత్ ది సబ్జెక్ట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక దీనికి వచ్చేసి మీరు స్కిల్ బిల్డర్స్ నుండి కూడా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసేంత వరకు, మెయిన్స్ క్లియర్ చేసేంత వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ని మీరు యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ వన్ టైం ఆఫర్ లాగా ఈ రెండు కలిపి తీసుకునే వాళ్ళ కోసం కాంబో ఆఫర్ ఇస్తున్నాను. ఈ కాంబో ఆఫర్ ఏంటి అంటే మీకు 5,000 డిస్కౌంట్, 5,000 రూపీస్ మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెన్ యూ టేక్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.